సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కెరీర్ లో ఎప్పటి వరకు రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇదే మొదటిసారి మా వీడియో చూడడం అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 ఫిదా. శేఖర్ కమ్లా గారి డైరెక్షన్ లో వరుణ్ తేజ్ గారు అలాగే సాయి పల్లవి గారు జంటగా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నిజానికి శేఖర్ కమ్లా గారు ఈ మూవీ స్టోరీని మహేష్ బాబు గారిని దృష్టిలో ఉంచుకొని రెడీ చేశారట. ఈ మూవీ స్టోరీని మహేష్ బాబు గారికి వినిపించక మహేష్ బాబు గారు కొన్ని కారణాల వల్ల ఈ మూవీని మిస్ చేసుకున్నారు. ఆ తర్వాత పాత్రలో వరుణ్ తేజ్ గారు నటించగా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 2 గజని. మురుగదాస్ గారి డైరెక్షన్ లో సూర్య గారి లీడర్ లో నటించిన ఈ మూవీ అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. గజని మూవీ కోసం చాలా మంది హీరోల్ని సంప్రదించారు మురుగదాస్ గారు. ఈ మూవీ కోసం మహేష్ బాబు గారిని కూడా సంప్రదించారంట మురుగదాస్ గారు. ఈ మూవీ స్టోరీని మహేష్ బాబు గారికి వినిపించక మహేష్ బాబు గారు ఆ క్యారెక్టర్ తనకి సెట్ కాదని చెప్పి ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత పాత్రలో సూర్య గారు నటించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నెంబర్ 3 వర్షం. ప్రభాస్ గారు అలాగే త్రిష జంటగా నటించిన ఈ మూవీలో ప్రభాస్ గారి పాత్ర కోసం మొదటిగా మహేష్ బాబు గారిని సంప్రదించారట. కానీ మహేష్ బాబు గారు కొన్ని కారణాల వల్ల ఈ మూవీని కూడా మిస్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆ పాత్రలో ప్రభాస్ అన్న నటించారు. అయితే ఈ మూవీ ప్రభాస్ అన్న కెరీర్ లోనే ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 4 ఏమా ఇచ్చేసావే. కాలీవుడ్ డైరెక్టర్ అయిన గౌతమ్ మీనన్ గారు ఈ మూవీ కోసం మొదటిగా మహేష్ బాబు గారిని అనుకున్నారట. ఆ టైంలో మహేష్ బాబు గారు సీరియస్ కథల కోసం ఎదురు చూస్తున్నందున ఈ లవ్ స్టోరీని వదులుకున్నారు. నెంబర్ 5 పుష్ప. సుకుమార్ గారి డైరెక్షన్ లో అల్లు అర్జున్ గారు అలాగే రష్మిక మందన్న జంటగా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ కోసం మొదటిగా మహేష్ బాబు గారినే సంప్రదించారట. కానీ మహేష్ బాబు గారు ఆ పాత్ర తనకి సెట్ కాదని చెప్పి ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత ఆ పాత్రలో అల్లు అర్జున్ గారు నటించి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీటిలో ఏ మూవీ మహేష్ బాబు గారికి బాగా సెట్ అవుతుందో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.